అనారోగ్యంతో బాధపడుతున్న నిరుపేదలకు సీఎం రిలీఫ్ ఫండ్ సంజీవి పేదల జీవితాలకు భరోసా అని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి పిల్లి సత్యనారాయణమూర్తి, మాజీ ఎమ్మెల్యే పిల్లి అనంతలక్ష్మిలు పేర్కొన్నారు. కరప మండలం సహా కాకినాడ రూరల్ నియోజకవర్గానికి చెందిన వివిధ గ్రామాల నుండి ప్రైవేట్ ఆసుపత్రుల్లో చికిత్స పొందిన లబ్ధిదారులకు సీఎంఆర్ఎఫ్ ద్వారా మంజూరైన సుమారు 11 లక్షల విలువైన చెక్కులను మాజీ ఎమ్మెల్యే పిల్లి అనంతలక్ష్మి దంపతులు లబ్ధిదారులకు అందజేశారు. ఈ సందర్భంగా పిల్లి సత్యనారాయణమూర్తి మాట్లాడుతూ ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాలు ఆరోగ్య చికిత్స కోసం అప్పులు పాలవకుండా ఉండేందుకు సీఎం రిలీఫ్ ఫండ్ కీలకంగా మారిందని అన్నారు. తమ ద్వారా సీఎంఆర్ఎఫ్ కు దరఖాస్తు చేసుకున్న కేసులను సమగ్రంగా పరిశీలించిన అనంతరం అర్హులైన 15 మందికి ఆర్థిక సహాయం అందించడం జరిగిందని తెలిపారు. ఈ సందర్భంగా లబ్ధిదారులు తమ కష్టకాలంలో అండగా నిలిచిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకి, అలాగే సహాయం అందేందుకు కృషి చేసిన పిల్లి దంపతులకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ పాలిక ఉషారాణి, టీడీపీ నాయకులు కాళ్ళ శ్రీనివాస్, యాసరపు విష్ణు, పంపన కన్నారావు, పాలిక ప్రకాష్, దేవతా చల్మాజీ, చిక్కం ఉదయ్, మేడిశెట్టి బుజ్జి, పట్టం వెంకటేష్, వాసంశెట్టి రాయుడు తదితరులు పాల్గొన్నారు. మరి గతంలో వైఎస్ఆర్ ప్రభుత్వం చేసినప్పుడు తెలుగుదేశం పార్టీ నాయకులు వెళ్ళినప్పుడు మరి కార్లు బదులు కొట్టడం ఇలాగ చేయటం అన్నీ కూడా మనం చూసాం. మరి వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు చేసిందే మనం ఇవాళ మా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు చేస్తే ఎంతవరకు సమంజసం మన కార్యకర్తలు అందరూ కూడా ఆలోచించాలి. వాళ్ళు చేసిన దానికే మనం చేస్తే వాళ్ళు అన్నట్టు మనం అంటారు, ఈదిలో పిచ్చోడు ఉన్నాడంటే బట్టలు ఒకటి తీసుకెళ్తున్నాడు, ఆ పిచ్చోడు బట్టలు ఒకటి తీసుకెళ్ళాడని మనం బట్టలు ఒకటి తీసుకుంటున్నామో చేసుకోవట్లేదు. కానీ ఈ విషయంలో మా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు సహనంతో ఉండాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. కారణం ఏంటంటే వాళ్ళు చేసిందే మనం చేస్తే వాళ్ళకి మనకి తేడా ఏంటి? చెయ్యండి, నిరసన చేద్దాం. నిరసన చేసి కామప్గా వెళ్ళి వాళ్ళ ఇంటిని ముట్టడించి కూర్చుని వెంటనే కూడా మాకు ఇబ్బంది ఏమీ లేదు, అతను ఆడిన మాటలకి క్షమాపణ చెప్పమని అడగటం ధర్మం. లేకపోతే ఆ మాట బాగా ఇబ్బందికరమైన పరిస్థితులు వచ్చినప్పుడు అరెస్ట్ చేయమని చెప్పడం ధర్మం. కానీ వాళ్ళ ఇల్లు తగలెడతాం, వాళ్ళ కార్లు తగలెడతాం, ఆ కార్లు బద్దలు కొట్టడం ఎంతవరకు సమంజసం? గతంలో వాళ్ళు చేసినప్పుడు మనం ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఏ విధమైన కామెంట్ చేసాం ఒకసారి మనం ఆలోచించుకుంటే ఇదే పరిస్థితి వాళ్ళకి ఇవాళ చొందు దొరికింది. ఇది క్రియేట్ చేయడానికే మనం రెచ్చగొట్టడానికి వాళ్ళు చేస్తున్నారు తప్ప వాళ్ళు ఒళ్ళు కొవ్వెక్కి మాత్రం మాట్లాడలేదు. వాళ్ళు ఒక మాటని తిట్టేసి లోపలికి వెళ్ళి జైల్లో కూర్చున్నారు. కానీ ఇవాళ ప్రజలు అన్ని నియోజకవర్గాల్లోని రకరకాల భాషలు ఉపయోగించి మరి రకరకాల పదజాలం ఉపయోగించి తిడుతున్నారు అంటే మరి వాళ్ళకి మనకి తేడా లేదనిపిస్తుంది. అటువంటి పరిస్థితి రానియొద్దు. మన ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం ఒక అవగాహనతో ముందుకెళ్తుంది. ఆ అవగాహన ఏదైతే అవగాహనతో ముందుకెళ్తుందో ఎంతోమంది ఎన్నన్నా కామ్గా ఉండి మన పని మనం చేసుకెళ్ళటం మనకు శ్రేయస్కరం అని చెప్తున్నాను. అందరికీ కూడా ఈ కాకినాడ రూరల్ నియోజకవర్గంలో అటువంటి పరిస్థితి వచ్చినప్పుడు ఎవ్వరూ కూడా అందరం కూడా కూర్చుని ఆలోచించుకుని నిరసన తెలియపరచడానికి వెళ్తాం తప్ప గొడవలకొద్దు. గతంలో అనేక రకమైన గొడవలు చేసినప్పుడు మనం ఖండించిన విధి విధానాలు మనకు కూడా తెలుసు. అంచేత సోదర కార్యకర్తలకు, నాయకులకు అందరికీ కూడా ఏ నియోజకవర్గాల్లో ఉన్న నాయకులు, ఏ నియోజకవర్గాల్లో ఉన్న ఎమ్మెల్యేలు ఇటువంటి పరిస్థితి వచ్చినప్పుడు వస్తే మన ప్రభుత్వం 15 సంవత్సరాలు ఉంటుందని కూటమి ప్రభుత్వ నాయకులు సవాల్ చేసి చెప్పి ఈ టైంలో ఇలాంటి కార్యక్రమాలు చేస్తే మనకు చెడొస్తుంది. కాబట్టి రాజకీయంలో చూడవలసిన బాధ్యత తెలుగుదేశం పార్టీ నాయకులకు అందరికీ ఉందని చెప్పి విజ్ఞప్తి చేస్తూ ఉన్నా.